కొడుకు ఈ మయంగాడు ఇంకొకటి శాఖలో సరే అదే మా వెనకాల లారీ ఉంటాయి ఆటో వెనక నన్ను ఓవర్టేక్ చేసి ముంగట ఆపోజిట్ అట్టే బైక్ని కొట్టిండు అది ముగ్గురు స్పాట్ అయింది అక్కడ అది కొట్టినాక నా ముందుకు లెఫ్ట్ సైడ్ వచ్చింది ఒకటి సైడ్ మొత్తానికి వచ్చి నేను బ్రేక్ చేస్తే వెనక టైరు మేము కొట్టిండు వెనక నుంచి బాడీ ఆ బండి ఫాల్ట్ అయింది. ఎంతమంది వస్తారు మీ ఆటోలో? 8 మంది. 8 మంది. మరి ఇంకొక ఆయన చిన్న పిల్లలు బయట సీరియస్ ఉన్నారు. మా బాబాయ్ సార్ నాకు బాబాయ్ కదా. ఏ ఊరు మీరు అందరిది? ఆసిఫాబాద్. ఇప్పల్ నాగయ్య ఆసిఫాబాదు. వెనక సీట్లో కూర్చొని ఉంటే మాకు బండి ఓవర్టేక్ చేసింది చూసిన. అది ముందుకు పోయి సడన్లీ మా మీదకి వచ్చేసింది. వెనక బాడీ తగిలినట్టుంది. మా బండి లేచిపోయేట్టు పడింది. 3 పల్టీలు కొట్టింది. అంతవరకు తెలుసు. ఇక మిగతా మాకు ఏం తెలియదు కదా. ఎవరు తీసిండు ఏం చేసిండో తెలియదు. సో మాకు అందరూ మీ సాములందరూ ఆటోలో ఎంతమంది ఉన్నారు? సాములు మేము 4 ఉన్నాం. మా సాములు అక్కడ చూస్తానుగా మా కొడుకు సామిని, ఒక సీమి సామిని వాళ్ళని తీసుకొచ్చినాం. బ్యాగుల కాడ కావాలంటారని మేము మాల విరమణ చేస్తామని పైకి పోతామని వాళ్ళని తీసుకొచ్చినాం. ఎక్కడైంది ఇది? ధర్మపురి దాటిన తర్వాత సామి. ఎట్లుండాలయ్యా 17 సంవత్సరాల మనవడయ్యా. నా ఎంత ముందు ఉన్నాడయ్యా, ఎంత ముందు ఉన్నాడయ్యా, ఎంత చక్కగా ఉన్నాడయ్యా. అయ్యా అయ్యా అది బాగా చెక్ చేస్తాను అంటే బాగా గాఢ
కార్లో మీరు ఆటో ఉన్నారా? ఎట్లయింది? అక్కడ కూర్చో స్వామి, ఇక్కడ కూర్చో స్వామి. తగిలింది బండి బైక్ కూర్చున్నారు, మనం సాంగ్ బైకులు వచ్చే సాంగ్ ఆటో పడ్డం పోకుండా రాత్రి 12:15కు నాందేడ్ నుంచి వచ్చినటువంటి లారీ అతి వేగంగా ఎదురుగా వస్తున్నటువంటి ధర్మపురి స్థానికులు మోటార్ సైకిల్పై ఇద్దరు మొత్తం ముగ్గురు మాదాసు, అమర్నాథ్, సన్నాఫ్ లచ్చన్న, అదేవిధంగా పడాల యశ్వంత్, మయాంక్ అనే ముగ్గురు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అత్యంత బాధాకరం. అదేవిధంగా ఆసిఫాబాద్కి వస్తున్నటువంటి ఆటో కూడా సుమారు 7 ఉన్నారు. ఆటోను కూడా 3 పట్టీలు పడడం జరిగింది. దాంట్లో ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ కూడా హెడ్ ఇంజరీ అయి సీరియస్ ఉన్నారు. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ప్రభుత్వ పరంగా ఎవరైతే రవీందర్ తలకు తీవ్రమైన గాయమైందో మయూర్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నారో ఆయనకు ప్రభుత్వ పరంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎంతైతే ట్రీట్మెంట్ దగ్గర మేము చేపిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదైతే అత్యంత వేగంగా డ్రైవ్ చేసినటువంటి ఆ లారీ డ్రైవర్ కూడా పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. చట్ట ప్రకారం వారి మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ, ఆ కుటుంబాలకు ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మేము అన్ని విషయాలు కూడా అండగా ఉంటాం. అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే ముగ్గురు చనిపోవడం అనేది అది 12:15 రాత్రి 12:15 సుమారు జరగడం, ఆ లారీ యొక్క అతివేగము, ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం జరిగింది. ఏదేమైనా చట్టపరంగా అన్ని విధాలు కూడా ఎవరు అతివేగంగా డ్రైవింగ్ చేసినటువంటి లారీకి సంబంధించిన ఓనర్ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు మా వంతుగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా దగ్గరుండి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబాలకు నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటూ, ఆ దేవుడు నిజంగా అత్యంత బాధాకరం. ఆ కుటుంబాన్ని చూసుకుంటే అత్యంత విషాదకరంగా ఉన్నది. అసలు ఆ తల్లి కానీ ఆ నాయనమ్మ కానీ అంటున్నారు, సార్ మాకు ఏదైనా విషయం ఇచ్చి మాకు ఏమైనా ఇంజక్షన్ ఇచ్చి చంపించారు సార్, మేము ఉండలేము సార్ మా పిల్లలు లేకపోతే, అంటే మాకు బాధ అనిపిస్తుంది.